ఫ్రెండ్స్, మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఈజీ చేసుకోవాలి. వీడు చాలా దూరం ఉంది. వైపర్ చేయలేదు కదా. ఇది ఎంట్రన్స్ వచ్చేసామండి. మెయిన్ రోడ్డు. ఇవి ఎదురుగుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఈ రైట్ సైడ్ మెగా మార్ట్ ఉంది. మా గాన్విక తన్వీర్ ఇక్కడే చాక్లెట్స్ కానీ ఏదైనా కొనుక్కోవాలంటే ఐస్ క్రీమ్లు కానీ అందులోనే కొనుక్కుంటారు వీళ్ళు. ఇది వచ్చినప్పటికి రెడ్ బ్రిడ్జ్ అండి, ఎర్రవంతెన సర్కిల్. ఇది వంతెన అవతలకి వెళ్తే నా ఆఫీసు, వంతెన యువతల లెఫ్ట్కి తిరిగితే బార్క్ రోడ్డు. గాన్విక స్కూల్కి వెళ్ళి రోడ్డు ఇది. ఇది రైట్ సైడ్లో నాన్ స్టాప్ కౌంటర్ అండి. నా కాకినాడ వెళ్ళి బస్సులు అన్నీ ఇక్కడ అవుతాయి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి R&B గెస్ట్ హౌస్లు అండి. ఈ రైట్ సైడ్లో శివాలయం పార్కులో. ఈ లెఫ్ట్ సైడ్ అన్ని R&B ఆఫీసులు అన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులే. ఇదిగో మాకు పార్లమెంట్ భవన్ ఎక్కడ ఉంది, మాకు ఎక్కడో ఢిల్లీ దాకా వెళ్ళక్కర్లేదు. అంటే అదే RDO ఆఫీస్ అండి. ఇది అప్పట్లో స్పీకరు, మాజీ స్పీకర్ బాలయోగ్ గారు కట్టించారు అది. ఇది పార్క్ రోడ్ అన్నమాట. మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఇదే లైన్లో, ఇదే పార్క్ రోడ్లో ఉన్నాయండి. A to Z ఆఫీసులు అన్నీ కూడా గవర్నమెంట్ సంబంధించినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ రైట్ సైడ్ అయ్యప్ప స్వామి గుడి. ఈ లెఫ్ట్ సైడ్లో కలెక్టర్ గారి బంగ్లా అండి ఇది. ఈ పక్కనే MRO ఆఫీసు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు, తాలూకా పోలీస్ స్టేషను, అన్ని ఆఫీసులు ఇక్కడ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ అప్పెక్కుతుందని చూసారా, ఇది నల్లొంతున. నల్లొంతు స్ట్రైట్ వెళ్తే బైపాస్ రోడ్ వెళ్తామండి. ఇలా లెఫ్ట్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ వెళ్తాం. మనకి ఇదే రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ అలాగే కోర్టు కూడా ఇదే రోడ్లో ఉందండి. మ్యాక్సిమం మా ఇంటికి దగ్గరలో అన్ని ప్రభుత్వ ఆఫీసులు కానీ, హాస్పిటల్స్ కానీ, మాల్స్ కానీ అన్ని దగ్గరలో ఉంటాయండి. మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము ఉండేది ప్రజెంట్ టౌన్లోనే.
కుళాయికి కూడా మాకు కుళాయి వాటర్కి ఇబ్బంది ఉండదు. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్లో ఏరియా అమలాపురం హాస్పిటల్. ఇక రైట్ సైడ్ వచ్చినప్పటికి కోర్ట్, ఇది అమలాపురం కోర్టు, ఇది ఎంట్రన్స్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ రెండో గేట్, ఇది బ్యాక్ సైడ్. మొత్తం మీద గాన్విక స్కూల్ దగ్గరకు వచ్చేసామండి. ఇంకో గాన్విక ఈ లెఫ్ట్ సైడ్లో ఫ్రూట్ షాప్ అని చూసారా, ఇక్కడ ఫ్రూట్స్ కొనుక్కుంటుంది. ఈ రైట్ సైడ్లో గాన్విక స్కూలు, హైమండ్ స్కూల్స్ అండి. స్టడీ చాలా బాగుంటుంది, బాగా చెప్తారు, పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు ఇందులోనే. ఈ ఆటోలన్నీ కూడా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే నేను త్వరగా వచ్చేసాను, ఒక 10 నిమిషాల ముందే. ఇంకో మా మేడం ప్రత్యక్షమైంది కారులోకి, జింగమని. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది మీకు. ఇదిగో మా బుడ్డి దానిది బ్యాగ్. ఇంకో దెయ్యం పిల్లని చూసారా, ఐడెంటి కార్డు. ఇంక వచ్చి రాగానే ఇంకా అసలు కార్లు ఏమన్నా అన్నీ నొక్కుతూ కూర్చుంటుంది. అదేం డాడీ, ఇదేం డాడీ అని చెప్పేసి. మామూలు అలరా అయితే చేయదు ఇప్పుడు కారులోని. ఇంటికి వెళ్ళే వరకు కూడా నుంచుంటుంది, కూర్చుంటుంది, పడుకుంటుంది. షూతో లోపల అన్ని తొక్కేస్తుందండి. సీట్లు, షూ తీసి సీట్లో కూర్చోమ్మంటే కూర్చోదు. ఆ షూ వేసుకుని సీట్లో కూర్చుంటుంది, తొక్కేస్తుంది సీట్లని, బాడైపోతాయి. చెప్పిన మాట ఉంది అసలే. మళ్ళీ వచ్చిన రూట్ వెళ్తున్నామండి, నల్లం దగ్గరికి. ఇది స్ట్రైట్ వెళ్తే ముత్తేశ్వరం వెళ్తామండి, అదే రామచంద్రపురం ఇల్లు ఎలా వెళ్ళొచ్చు స్ట్రైట్ పంటి దాటి. మనం ఎలా రైట్కి వెళ్ళాలి. ఇది నల్లొంతున, బ్లాక్ బ్రిడ్జ్ అంటారు. ఇది పార్క్ రోడ్ ఇందాక వచ్చిన రూట్. ఇది వేగం పెంచాం మనం, తప్పమని వెంటనే వచ్చాము ఎర్రం దగ్గరికి. సరే గాన్విక ఆఫీస్ చూద్దాం డాడీ అని చెప్పేసి అంటుంది. సరే ఆఫీస్లో ఎవరైనా ఉన్నారని చూద్దామని చెప్పి లెఫ్ట్కి తిరిగాం ఎర్రం దగ్గర నుంచి. అంటే కాకినాడ వెళ్ళి రోడ్డు, ఇదే రోడ్లో మాకు కిమ్స్ హాస్పిటల్ కూడా ఉంది దగ్గరలో. బేకరీస్ అన్నీ ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి మాకు, ఫ్రూట్ షాప్స్ కానీ, అలాగే అపోలో ఫార్మసీ కానీ, హోటల్స్ కానీ అన్నీ ఇటు పక్కే ఉంటాయి మాకు. ఇదిగో వచ్చామండి, రైట్ సైడ్లోనే మా ఆఫీసు. స్లో చేద్దాం. ఇదేనండి శ్రీ వైష్ణవి టూర్స్ అండ్ ట్రావెల్స్. కార్లో రెంట్కి ఇస్తానండి. అలాగే హైదరాబాద్ డైలీ సర్వీస్ ఉంటుంది మా దగ్గర, యాపిల్ ట్రావెల్స్ మీద. ఇక ఈ సందులో వెనకాల కార్ పార్కింగ్ కూడా ఉంది మాకు, రెంటెడ్ పార్కింగ్. మంత్లీ 1500 అండి కార్కి వచ్చి. మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ ఉంటే, అంటే కార్ ట్రావెల్స్, అదే కారు ఎప్పుడైనా కావాలంటే నా కామెంట్ చేయండి, ఏ ఊరు వెళ్ళాలి ఏంటన్నది నేను చెప్తాను, కిరాయి ఎంత ఉన్నది ఏంటన్నది. మా దగ్గర అన్ని వెహికల్స్ ఉంటాయండి. రిటర్న్ వచ్చేస్తున్నాము, ఎర్రం దిగాము. ఇలా మా బుడ్డిది మామూలు అల్లరి సీట్ల లోపల అంగో సీట్లన్నీ తొక్కేస్తుంది. ఇదే పరిస్థితి కారు వేసుకెళ్ళా ఉంటేనే. మ్యాక్సిమం నేను బండి మీద తీసుకొస్తాను, సర్లే ఎండగా ఉంది కదా అని చెప్పి కారు వేసుకెళ్ళాను. మా బుడ్డి దాని కోపం వచ్చినట్టుంది. ఇదిగో డాడీ మెగామార్ట్ అంటుంది. చాక్లెట్ కావాలంటే బుడ్డదానికి, అన్నం తినే టైం అయిపోయింది, ఇప్పుడు చాక్లెట్ అడుగుతుంది. మాకు ఇంటి దగ్గరలో కూడా పెట్రోల్ బంక్ ఉందండి. మా ఇంటి దగ్గర బండి ఆగిపోయిన ఇబ్బంది లేదు, బండి దోసుకుని రావచ్చు 2 నిమిషాల్లో, పెట్రోల్ కొట్టించుకోవచ్చు ఇక్కడ. అలాగే కిరాణా షాప్ ఉంది, సెలూన్ షాప్ కూడా ఉంది రైట్ సైడ్లో. ఈ రైట్ సైడ్ వచ్చినప్పుడు ఏఎస్సి హాస్పిటల్ అండి. ఏఎస్సి హాస్పిటల్ పక్క రోడ్డే మా ఇల్లు. ఎదురుగుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది, ఏటీఎం కూడా ఉంది ఇక్కడ.
ఇది సాయిబాబా స్వర్ణ మందిరం. ఎదర చిన్న గుడి కట్టారు. ఈ హాస్పిటల్ వెనకాల పెద్ద గుడి ఉంటుంది. ఫేమస్ గుడి. లక్షవరం ఇది అసలు ఖాళీ ఉండదు. ఈ మెయిన్ రోడ్డు కానీ ఈ సిమెంట్ రోడ్లో కానీ ఖాళీ ఉండదు. లక్షవరం ఇక్కడ భోజనాలు జరుగుతాయి. గుడి అయితే చాలా పెద్దది. లోపల చాలా బాగుంటుంది. ఈ గుడి దగ్గర వెనకాల రోడ్లో 4 రోడ్ల జంక్షన్కి వెళ్ళాక లెఫ్ట్కి తిరిగితే మా ఇంటి దగ్గరకు వచ్చేసినట్టే ఫ్రెండ్స్. ఈ టర్నింగ్లో చాలా స్లోగా వెళ్ళాలి. అమ్మాంతంగా వచ్చేస్తారు మీదకి. అలా నాకు చాలా అనుభవాలు జరిగాయి. సడన్గా వచ్చి గుద్దేసేవారు. మా గానిగా చూడండి, డాడీ ఇదేంటి అని కాల్ చిక్కు తినేస్తుంది వచ్చిన కాడి నుంచి నన్ను. ఇది ఫ్రంట్ లెఫ్ట్ సైడ్లో డబుల్ స్టేర్ బిల్డింగు. 2nd ఫ్లోర్లో ఉంటాం మేము. కింద షాపు గోడం, అది రైస్ గోడంకి రెంట్కి ఇచ్చేసాం. డోర్ తీయమంటే ఎలా తీయాలి డాడీ అని అడుగుతుంది డైలీ కొత్తలేక. అందులోకి ఓ సైడు వాల్ ఉంది మా కారు. అప్పలో డోర్ రావట్లేదు గానివికకి. తీయి డాడీ అని అడుగుతుంది దొంగ. బ్యాగ్ ఏది స్నాక్స్ తిన్నామని అడిగాను. తినేసాను డాడీ అంటుంది. నేను నిన్ను నమ్మను, నేను చూస్తే కానీ నిన్ను నమ్మను అన్నాను. దీనికి నచ్చింది ఏదైనా ఉంటే తిందండి, వదిలేస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి చూశాను, లేదు ఖాళీగా ఉంది. ఏం పెట్టారమ్మా ఇంట్లో అమ్మ అంటే కేక్ పెట్టండి డాడీ అన్నాను. మా అమ్మకి మ్యాక్సిమం కేక్ అంటే చాలా చాలా ఇష్టం. కేకే తింటుంది ఇప్పుడు కూడా. డైలీ కేక్ పట్టుకెళ్తుంది. ఇంకో వాటర్